గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్. సో ఎంజాయ్ చేశారా సండే? ఏం లేదా? ఏం చేశారండి సండే అంతా? రెస్ట్ చేశారా? ఇంట్లో పనులు చెప్పారా? దొరికే ఒక్కరోజు కూడా పనులు చేస్తా అండి. ఏంటండి? ఏం కావాలండి? సరిపోయింది కదా అక్కడే టైం అంతా. రిలాక్స్ అవ్వండి. లైక్ వన్ డేనే కదా మీకు ఫ్రీ టైం ఉంటుంది. సో వన్ డే కొంచెం రిలాక్స్ అవ్వండి. మిగతా వీక్ అంతా రిలాక్స్ అవ్వకూడదు కదా. క్లాస్లో రిలాక్స్ అవుతారు. అంతా వర్క్ చేసి క్లాస్లో రిలాక్స్ అవుతారు. చెప్పండి, మనం అసలు ఏ లా నేర్చుకుంటున్నాం అండి? లైక్ మనం ఏ యాక్ట్ నేర్చుకుంటాం ఎట్ ప్రజెంట్? ఏ ఇయర్లో డ్రాఫ్ట్ అయింది ఇది? 18? మళ్ళీ చెప్పండి. 1872. ఓకేనా? ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. క్లియర్? ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇయర్ ఒకటే కదా. మీ బర్త్డే డేట్ గుర్తుంటుందా? అలాగే ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే, ఉన్నాయి మనకి 3 యాక్ట్స్ కదా. ఆ 3 యాక్ట్స్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ కదా. మీరు క్వశ్చన్లో రాసేటప్పుడు కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని రాశారనుకోండి, ఇట్ విల్ బి గుడ్. ఓకేనా? క్లియర్? చెప్పండి, మీరే చెప్పండి. మీరే రివైజ్ చేయండి టోటల్. అసలు మనం ఎక్కడి నుంచి ఏం చెప్పుకున్నాం ఏంటనేది. ఫస్ట్ క్లాస్లో మనం అసలు దేని గురించి చెప్పుకున్నామండి? ఓకే, సూపర్. చెప్పండి. లైలా మజ్ను అంట. సో లైలా మజ్నుకి ఏం చెప్పామండి? ఫస్ట్ ఏం చేస్తారు? హీ విల్ ప్రపోజల్ ఆర్ ఆఫర్. గివ్ ది ప్రపోజల్ ఆర్ ఆఫర్, దెన్ ఆపోజిట్ పర్సన్ విల్ యాక్సెప్ట్. సో ప్రపోజల్ ఆర్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ప్రామిస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ అదే కదా మనకి చెప్పుకున్నాం మనం. ఎగ్జాంపుల్ గుర్తు లైక్ లింక్ చేసుకుంటూ ఉండండి. ఒక ప్రపోజల్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్లో లైక్ నెక్స్ట్ థింగ్ మనకి ఇంకేముంటుందండి అంటే ప్రామిసెస్ చెప్తూ ఉంటారా? ఐ ప్రామిస్ యూ, నేను నీకు లైక్ ప్రామిస్ చేస్తున్నాను. సో లైఫ్ లాంగ్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ, నీతోనే ఉంటాను. సో నీకు చీమ కొట్టనివ్వను, దోమ కొట్టనివ్వను, వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారా? ఇవన్నీ ఏంటండి? ప్రామిసెసే కదా. అంటే ఫస్ట్ మనకి లైక్ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అయిన తర్వాత క్రియేట్ అయ్యేది ప్రామిసెస్. బట్ ఆ ప్రామిసెస్ ఒకటి సరిపోతాయా? కాదు కదా. సో యూనిట్ టు యూజ్ ద మనీ కూడా అవసరం కదా. ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలంటే ఫైనాన్షియల్ లైక్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రామిస్తో పాటుగా కన్సిడరేషన్ కూడా కావాలి. సో ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది? సో లైక్ ప్రామిస్, కన్సిడరేషన్ రెండు ఉన్నాయి. దెన్ యు ఆర్ గోయింగ్ టు అగ్రిమెంట్. ఈజ్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే అగ్రిమెంట్ అంటే మ్యారేజ్. సో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో బట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎవరు అప్రూవల్ కావాలి? నార్మల్గా అయితే పేరెంట్స్ అప్రూవల్ కావాలి. సో బట్ ఇక్కడ మనకి లాలో ఏంటని అంటే ఎన్ఫోర్సబుల్ బై లా అంటాం. సో అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటే దెన్ ఇట్ విల్ క్రియేట్ ది కాంట్రాక్ట్ అంటే అల్టిమేట్గా మ్యారేజ్ అయిపోయింది. ఓకేనా? ఇదంతా ఒక స్ట్రక్చర్. సో ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఏంటి? రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. కాంట్రాక్ట్ అంటే ఏంటి? అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో అగ్రిమెంట్ అంటే ఏంటి? ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్. ప్రామిస్ అంటే ఏంటి? దట్స్ ఇట్, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఓకేనా? క్లియర్? దట్స్ ఇట్. సో అది మనం ఫస్ట్ నేర్చుకున్న స్ట్రక్చర్ అండి. లైక్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? సో కాంట్రాక్ట్ అనేది ఏ సెక్షన్లో చెప్పుంటారు? సెక్షన్ 2 క్లాజ్ హెచ్. ఓకేనా? అగ్రిమెంట్ సెక్షన్ 2 క్లాజ్ ఈ. అగ్రిమెంట్. తర్వాత ప్రామిస్ 2 క్లాజ్ బి. సో పీని ప్రామిస్ కదా, పీ ప్రామిస్లో పీనే కదా ఫస్ట్. సో ఆ పీని మనం అప్స్ అండ్ డౌన్ చేసేసామంటే లైక్ ఇట్ విల్ క్రియేట్ ద బి అవుతుంది. సో దెన్ ఇట్ ఈస్ లైక్ 2 క్లాజ్ బి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వీ స్టార్టెడ్ విత్, చూడండి ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం ఫస్ట్ నేర్చుకుంటుంది ఏంటండి అంటే నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకేనా? జస్ట్ లైక్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవే కదా మనం నేర్చుకుంటున్నాం. సో ఇంకా మనం ఏది కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేయలేదు. అసలు కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, డెఫినేషన్స్ ఏంటి, ఆ పార్టే నేర్చుకుంటాం కాబట్టి సో ఫస్ట్ యూనిట్లో మనం అవే నేర్చుకుంటాం. ఓకేనా? సో సింపుల్. సో ఇంట్రొడక్షన్, అగ్రిమెంట్ అంటే ఏంటో చూసాం, కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం, అగ్రిమెంట్ అంటే డెఫినేషన్ చూసాం, ఎన్ఫోర్సబుల్ బై లా. సో లాస్ట్లో ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ కూడా చెక్ చేసాం. చెప్పగలరా ఏదైనా ఎగ్జాంపుల్? అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? జూమ్లో వాళ్ళు మీరు కూడా చెప్పచ్చు.
సో యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ లైక్ చాట్ బాక్స్లో కూడా టైప్ చేయొచ్చు, ఏదైనా ఓకేనండి. బట్ చెప్తూ ఉండండి ఆన్సర్స్ మాత్రం. నెక్స్ట్ మీరు చెప్పండి, అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి ఏదైనా డిఫరెన్స్ మీకు అనిపించిన డిఫరెన్స్ ఇప్పుడు చెప్పండి. చెప్పండి ఏదో ఒకటి మీకు ఏమనిపిస్తుంది, అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి అసలు డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సేమా? డిఫరెన్స్ ఉంది, చెప్పేసేయండి ఆ డిఫరెన్స్ ఏంటో. ఎన్ఫోర్సబుల్ బై లా ఉంటే మాత్రమే కాంట్రాక్ట్ అవుతుంది. ఎన్ఫోర్సబుల్ బై లా లేకపోయినా కానీ అగ్రిమెంట్ అవ్వచ్చు. సూపర్, ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ లీగల్ లీగల్ అయ్యి ఉండాలంటే అదే కదా ఎన్ఫోర్సబుల్ బై లా అంటే, అదే అయితే ఎన్ఫోర్సబుల్ బై లాలో అదే సిచ్యువేషన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అచ్చా, ఇంకా అవన్నీ మనకి లైక్ కరెక్టే మీరు చెప్తుంది, బట్ అవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? సెక్షన్ 10లో వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. చూడండి, ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. జస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటే అగ్రిమెంట్ అయిపోతుంది. బట్ అదే కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా అగ్రిమెంట్ అయి ఉండాలి అండ్ దట్ మస్ట్ బీ ఎన్ఫోర్సబుల్ బై లా అయితే మాత్రమే మనకి కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్కోప్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ వైడర్ టర్మ్ ఇంక్లూడింగ్ బోత్ ద లీగల్ అండ్ సోషల్ అగ్రిమెంట్స్. అగ్రిమెంట్లో సోషల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. అదే మనకి ఇక్కడైతే కాంట్రాక్ట్లో అయితే ఓన్లీ లీగల్ రిలేషన్షిప్ ఉంటే మాత్రమే లైక్ ఇట్ విల్ ఫార్మ్ ద కాంట్రాక్ట్. అదే అగ్రిమెంట్స్ అయితే మీరు సోషల్ అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు అండి. మనం చెప్తామా, మనం లైక్ ఇంట్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటామా, బ్రదర్ సిస్టర్స్తో ఇలా మాట్లాడుకుంటాం. మన అగ్రిమెంట్ ప్రకారం సో నువ్వు 2 చాక్లెట్స్ తీసుకోవాలి, నేను 2 చాక్లెట్స్ తీసుకోవాలి. అలా మాట్లాడుకుంటామా లేదా? మాట్లాడుకుంటాం. మనం అగ్రిమెంట్ ప్రకారం అంటాం. అవునా? ఎందుకు? సోషల్ అగ్రిమెంట్స్ ఫామ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవసరం లేదు కదా. సో మీరు ఇప్పుడు ఏంటండి, మీరు మీ సిస్టర్తో కావాలంటే అగ్రిమెంట్ రాసుకోవచ్చు. లైక్ అగ్రిమెంట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆఫర్ చేస్తారు, సో నేను ఈ చాక్లెట్ నీకు ఇస్తాను అని చెప్తాను. సో అతను లైక్ షీ ఆల్సో యాక్సెప్టెడ్ ద చాక్లెట్. సో మీరిద్దరికి మధ్యలో ప్రామిస్ క్రియేట్ అయింది. సో కన్సిడరేషన్ ఆల్రెడీ ఉంది. సో ఆ చాక్లెట్ కోసం మీరు ఏంటండి అంటే లైక్ ఒక 10 రూపీస్ అడిగారు, 20 రూపీస్ అడిగారు అనుకోండి, కన్సిడరేషన్ కూడా ఉంది, అగ్రిమెంట్ అయిపోయింది. అంతే అగ్రిమెంట్ అంటే అంతే. ఇంకా అంటే అగ్రిమెంట్లో మీరేంటి సోషల్ అగ్రిమెంట్స్ కూడా రాసుకోవచ్చు, లీగల్ అగ్రిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? బట్ కాంట్రాక్ట్ అలా కాదు, ఓన్లీ లీగల్. లైక్ ఏంటంటే అంటే లీగల్ రిలేషన్షిప్ ఉంటే మాత్రమే మనం కాంట్రాక్ట్ అని చెప్పగలం, అదర్వైజ్ కాంట్రాక్ట్ అని చెప్పలేం. ఇది క్లియరా? అర్థమైందా? అగ్రిమెంట్స్ నార్మల్. అగ్రిమెంట్స్కి ఏముందండి, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి ఆఫర్ చేస్తారు ఏదో ఒకటి, అతను కన్సిడరేషన్ ఇస్తా అన్నారు, సో అయిపోయింది, లైక్ అగ్రిమెంట్ క్రియేట్ అయిపోయింది. ప్రామిస్ కన్సిడరేషన్ వచ్చేసింది, అగ్రిమెంట్ క్రియేట్ అయిపోయింది. బట్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. అంతే సోషల్ రిలేషన్, అదేంటి సోషల్ లైక్ సోషల్ ఇన్విటేషన్ అది. సో అలాంటి సిచ్యువేషన్స్కి మనం కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేం. బట్ అదే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయాలంటే కంపల్సరీగా అది ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలి, సెక్షన్ 10 సాటిస్ఫై చేయాలి. అప్పుడు మాత్రమే మనం కోర్టులో కేసు ఫైల్ చేయగలం. ఇది క్లియరా? అర్థమైందా? సో సింపుల్ అండి, అంతే డిఫరెన్స్ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి. నథింగ్ మేజర్ డిఫరెన్స్ అంటే లైక్ ఏంటండి, అగ్రిమెంట్స్ అనేది ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు అండి, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు, ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు, అసలు ఎలాంటి ఆబ్లిగేషన్ కూడా లేదు, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. ఇది ఓకేనా? ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు, ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు, అసలు అగ్రిమెంట్స్తో మనకు సంబంధమే లేదు. ఎందుకంటే అంటే అగ్రిమెంట్స్ అనేది మనం కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయలేం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సో యూ టోల్డ్ టు హిమ్, లైక్ అతను చెప్పారు, మీ ఫ్రెండ్కి చెప్పారు ఏమని, లైక్ సంథింగ్ మీ కార్ సేల్ చేస్తామని అతను చెప్పారు. లైక్ విష్ణు మాధవ్కి కార్ సేల్ చేస్తామని చెప్పారు. ఓకేనా? కార్ సేల్ చేస్తామని చెప్పినప్పుడు మాధవ్ కూడా ఓకే యాక్సెప్ట్ చేశారు, మీరు ఆఫర్ ఇచ్చారు, అతను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్యలో ప్రామిస్ క్రియేట్ అయిపోయింది, కన్సిడరేషన్ కూడా ఉంది, 4 lakhs ఇస్ ద కన్సిడరేషన్. దెన్ ఏమవుతుంది, అది అగ్రిమెంట్ అవుతుంది. బట్ కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు. ఓకేనా? లైక్ మేజర్ అవ్వలేదు, మేజర్ కాకపోవచ్చు, లేకపోతే ఏంటంటే అదర్ రీజన్స్ ఏదైనా 2 partiesలో లేక సంథింగ్ అదర్ రీజన్స్ వల్ల అక్కడ లీగల్ ఆబ్జెక్ట్ కాదనుకుంటా, లీగల్ ఆబ్జెక్ట్ లేదనుకోండి, ఎనీథింగ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు ఎంటర్ అయింది అగ్రిమెంటా కదా? అగ్రిమెంటే.
అగ్రిమెంట్ అయితే ఉంది అక్కడ. ఎందుకు? ప్రామిస్ ఉంది, కన్సిడరేషన్ కూడా ఉంది కదా. ప్రామిస్ ఉంది, ప్రామిస్ ఫామ్ అయింది బికాస్ విష్ణు ఆఫర్ చేశారు, మాధవ్ యాక్సెప్ట్ చేశారు, ప్రామిస్ క్రియేట్ అయింది, కన్సిడరేషన్ 4 lakhs యాడ్ అయింది. అగ్రిమెంట్ అయితే అయిందా లేదా? బట్ అది కాంట్రాక్ట్ కాదు, ఎందుకంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు కదా. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కాంట్రాక్ట్ అవుతుంది, లేకపోతే అగ్రిమెంటే అవుతుంది. అదవుతుందా? ఇది క్లియరా? లీగల్ డ్రగ్స్ కూడా అగ్రిమెంట్ అవుతాయి. ఎవ్రీథింగ్ అదే చెప్తున్నాను కదా. మీరు ఇక ఏదైనా తీసుకోండి, డ్రగ్స్ తీసుకోండి, లేకపోతే ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్, వెపన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అన్నీ అగ్రిమెంట్ అవుతాయి. కానీ ఎన్ఫోర్సబుల్ బై లా యాడ్ అయితే మాత్రమే కాంట్రాక్ట్ అవుతుంది. ఒక కాంట్రాక్ట్ అయితే మాత్రమే మీరు కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు. ఇప్పుడు ఇలా మీ ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ క్రియేట్ అయిందా, తర్వాత విష్ణు నేను కార్ సేల్ చేయను అన్నారు, మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. మాధవ్ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. ఎందుకు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు, అండ్ దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. అది కాంట్రాక్ట్ అయితే మాత్రమే వెళ్ళి కేసు ఫైల్ చేయగలరు. సార్ ఇలా నాకు కార్ సేల్ చేస్తా అన్నారు, కన్సిడరేషన్ 4 lakhs అని చెప్పారు, ఇప్పుడు నాకు సేల్ చేయట్లేదు, నాకు జస్టిఫికేషన్ ఇవ్వండి అని కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు, ఇప్పుడు కాంట్రాక్ట్ అయితే. బట్ ఇప్పుడు కాంట్రాక్ట్ కాదు కదా, ఎందుకు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదని చెప్తున్నాం మనం. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. ఫస్ట్ అడుగుతారు, మీ ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉందా అని అడుగుతారు. ఉంది సార్, అతను ఆఫర్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, మొత్తం జరిగింది, అగ్రిమెంట్ ఫామ్ అయింది అంటారు. మరి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉందా అంటే లేదు సార్ అంటారు. సో లేదు, వెళ్ళిపోండి అంటారు. ఇంకా అవసరం లేదు అసలు. ఒక కాంట్రాక్ట్ అయితే మాత్రమే మేజర్ మైనర్ తీసుకుంటే. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు కాబట్టి సో ఇది మనం చూడమండి. సో దిస్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని పంపించేస్తారు. మీరిద్దరు ఎంటర్ అయింది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదని, సో కేసు విల్ బి క్యాన్సిల్డ్. అదొందా? సో దట్స్ వై లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఈజ్ మ్యాండేటరీ టు బికమ్ ది కాంట్రాక్ట్. ఇంకోటి చూడండి, అన్ని కాంట్రాక్ట్స్ కూడా అగ్రిమెంట్సే, అవునా కదా? అన్ని కాంట్రాక్ట్స్ కూడా అగ్రిమెంట్సే, అవునా కదా? అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్సా? ఎలా అవుతుంది మరి? ఎప్పుడు అవుతాయి? ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఎన్ఫోర్సబుల్ బై లా అయినప్పుడు మాత్రమే అగ్రిమెంట్స్ అనేది కాంట్రాక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఓన్లీ ఎన్ఫోర్సబుల్ బై లా అయితే మాత్రమే మనకేంటండి అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవుతాయి. సో అదర్వైజ్ బట్ అన్ని కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్సే, ఎందుకండి ఒక కాంట్రాక్ట్ ఏంటంటే కంపల్సరీగా ఏమో అది కంపల్సరీ అగ్రిమెంట్ అయితేనే కాంట్రాక్ట్ అవ్వగలదు. ఫస్ట్ అగ్రిమెంట్ అవ్వాలి. సో దట్స్ వై స్టేట్మెంట్ ఏంటి? ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. క్లియరా? ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఇది క్లియరా? సింపుల్, అంతేనండి. ఇంకా డిఫరెన్సెస్. నెక్స్ట్ వీ స్టార్టెడ్ విత్ ద సెక్షన్ నెంబర్ 10, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అని చెప్తున్నాం కదా మనం. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి? సో కంపల్సరీగా ఒక అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే మాత్రమే మనం కాంట్రాక్ట్ అంటామని చెప్పామా? సో వాట్ ఈజ్ మీన్ బై లీగల్ ఎన్ఫోర్సబిలిటీ? సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవ్వాలంటే మనకి సెక్షన్ నెంబర్ 10లో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే కొన్ని ఎసెన్షియల్ పాయింట్స్ ఉండాలి. సో చెప్పండి, మీకు గుర్తున్నాయి కొన్ని? ఏంటండి? ఫ్రీ కన్సెంట్, సూపర్. నెక్స్ట్ లీగల్ ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ ఫార్మాలిటీస్, నెక్స్ట్ లాఫుల్ కన్సిడరేషన్, నెక్స్ట్ పాసిబిలిటీ, సూపర్ అండి. నెక్స్ట్ లాఫుల్ లీగల్ రిలేషన్షిప్, నెక్స్ట్ సర్టెన్ టర్మ్స్ అన్ని క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్, నెక్స్ట్ అగ్రిమెంట్, నెక్స్ట్ చెప్పాలి జూమ్లో వాళ్ళు కూడా 2 parties ఉండాలి. నెక్స్ట్ అంతేనా? ఒకటి మిస్ అయ్యారు, ఒకటి తగ్గింది. మిస్ చేశారండి. అచ్చా, మన ఎగ్జాంపుల్ గుర్తుందా? లైలా మజ్నూది ఎగ్జాంపుల్ గుర్తుందా? నిజంగా గుర్తుందా? చెప్పండి. ఫస్ట్ ఏంటండి, సేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆఫర్ చేస్తారు, యాక్సెప్టెన్స్ చేస్తారు. సో వాళ్ళిద్దరు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అయితే మనకు నార్మల్గా ప్రామిస్ క్రియేట్ అవుతుంది, దెన్ ఇట్ బికమ్ ది అగ్రిమెంట్ అవుతుంది. బట్ కన్సిడరేషన్ కూడా ఉండాలి. వాళ్ళిద్దరు ఏంటండి, మనం ఎగ్జాంపుల్ ఎలా అండి అంటే మజ్ను లైలా ఇద్దరు కూడా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే మనకి ఏంటండి ఆఫర్ చేశారు, యాక్సెప్టెన్స్ చేశారు, దెన్ ఇట్ క్రియేట్ ద రిలేషన్షిప్. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ లాగా కాదు,
ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రామిస్, కన్సిడరేషన్, ఇలా ఇలా వెళ్తాం కదా. ఈ ఎగ్జాంపుల్ ఎలా వెళ్ళాలి మనం, మజ్ను లైలా ఉన్నప్పుడు, సో ఫస్ట్ హీ ఆఫర్డ్ ద థింగ్స్, సో ఈ ఆఫర్ చేశారు, ప్రపోజల్ ఆఫర్ చేశారు, షీ యాక్సెప్టెడ్, దెన్ ఇట్ క్రియేట్ ద రిలేషన్షిప్. దాన్ని మనం ఏమంటున్నాం, లీగల్ రిలేషన్షిప్ ఉండాలని చెప్తున్నాం. ఒక రిలేషన్షిప్ ఉండాలంటే కంపల్సరీగా అఫ్కోర్స్ కన్సిడరేషన్ ఉండాలి. ఆ తర్వాత బోత్ ద పార్టీస్ నీడ్స్ టు బి కాంపిటెంట్. పాయింట్ మీరు మిస్ చేశారు. కాంపిటెంట్, బోత్ ద పార్టీస్ నీడ్స్ టు బి కాంపిటెంట్. కాంపిటెంట్ అంటే ఏంటి, మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫై అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే దెన్ బోత్ ద పార్టీస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంపిటెంట్ అని చెప్తాం. ఓకేనా. సో కన్సిడరేషన్ కూడా ఉంది, దెన్ అగ్రిమెంట్ కూడా ఫామ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ అగ్రిమెంట్, లైక్ మ్యారేజ్ కూడా జరగాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఈవెంట్ అయి ఉండాలి, పాసిబుల్ అవ్వాలంటే ఏంటంటే మళ్ళీ అగైన్ మనం నీడ్ టు టేక్ ద లైక్ ఏంటంటే అంటే పేరెంట్స్ అపోజ్ చేయకూడదు, దాన్ని మనం పాసిబుల్ ఈవెంట్ అవుతుందా లేదనేది చెక్ చేస్తాం. ఓకేనా. సో ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తారు, సో అంటే ఫ్రీ కన్సెంట్ ఇచ్చేసారు పేరెంట్స్. లైక్ వాళ్ళు ఏంటంటే అంటే హార్ట్ఫుల్గా ఓకే మ్యారేజ్ చేసుకోండి అని మనకు ఫ్రీ కన్సెంట్ ఇచ్చేసారు. సో దాన్ని మనం ఫ్రీ కన్సెంట్ అంటాం. సో ఫ్రీ కన్సెంట్ అయిపోయింది. కొన్ని ఇయర్స్ తర్వాత దే హ్యావ్ సమ్ చిల్డ్రన్స్. సో చిల్డ్రన్స్ వస్తే వాళ్ళని ఏమంటున్నాం మనం, లీగల్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఓకేనా. లీగల్ ఆబ్జెక్ట్స్ వచ్చేసారు. సో దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత దే హ్యావ్ సమ్ క్లాషెస్ వచ్చేసాయి, గొడవలు వచ్చేసాయి. సో గొడవలు వచ్చినప్పుడు దే విల్ అప్రోచ్ టు ద కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టుకి వెళ్ళినప్పుడు లీగల్ ఫార్మాలిటీస్ అన్ని చెక్ చేసుకోవాలి, అండ్ అలాగే టర్మ్స్ అన్ని కూడా సెర్టైన్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు. లైక్ ఇద్దరికి కూడా క్లియర్గా ఎవరికైతే లైక్ అన్ని డివైడ్ చేసేసి పంపించేస్తారు. సో ఇదంతా ఒక స్ట్రక్చర్. సో ఇక్కడ మనం మిస్ చేసింది లీగల్ ఆబ్జెక్ట్స్, అలాగే మనకి కాంపిటెంట్, బోత్ ద పార్టీస్ నీడ్స్ టు బి కాంపిటెంట్. ఓకేనా. అండ్ మినిమం ఎంతమంది మెంబర్స్ ఉండాలి ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే, 2, 5 మెంబర్స్ ఉండొచ్చు ఆ కాంట్రాక్ట్లో, 7 మెంబర్స్, 1 మెంబర్ ఉండకూడదు. మినిమం 2 మెంబర్స్ ఈజ్ మ్యాండేటరీ. మీరే ఆఫర్ ఇచ్చుకొని మీరే యాక్సెప్ట్ చేసి సైన్ చేసేసుకొని అగ్రిమెంట్ రాసుకొని తర్వాత మీరే వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు. సార్ విష్ణు నాకు కార్ సెల్ చేయట్లేదండి. విష్ణు ఎవరండి అంటే నేనే సార్ అంటున్నారు. అవుతుందా? పాసిబిలిటీ ఉంది అక్కడ? లేదు కదా. సో దట్స్ వై యూ కెనాట్ క్రియేట్ ది కాంట్రాక్ట్ యువర్ సెల్ఫ్. సో కంపల్సరీగా మినిమం 2 పార్టీస్ ఉండాలి. ఓకేనా. దట్స్ ఇట్. చూడండి ఇప్పుడు పాయింట్స్ అన్నీ కూడా చదవండి, మీరే చదవండి, పాయింట్స్ అన్నీ చదవండి. అది మనం నెక్స్ట్ సెక్షన్స్లో డిస్కస్ చేస్తాం. అది కూడా నేను లైక్ మన నెక్స్ట్ టాపిక్ అంటే ఇక్కడ అవసరం లేదు అది. సో మనకి చూడండి అక్కడ ఏమని చెప్పారు, యాజ్ పర్ సెక్షన్ 24 to 30 and 56 అని చెప్పారు. సో ఆ సెక్షన్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చెప్పిన దెర్ ఇస్ నో యూస్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్ అంటే అది వైడ్ అని మనకు చెప్పలేదు, వైడ్ అని చెప్పకూడదు ఎక్కడ కూడా. వైడ్ అని చెప్పారంటే దట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో అది మనం వైడ్ అంటే ఏంటి, వైడబుల్ అవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ డెఫినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో విల్ లింక్ ఇన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్. అన్ని పాయింట్స్ చదివారా? ఓకేనండి, క్లియరా? దట్స్ ఇట్. సో వీటి అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ. లైక్ మనం ఇప్పుడు ఏదైతే పైన టర్మ్స్ చెప్పుకున్నామో, ఇప్పుడు 2 పార్టీస్ అని చెప్పుకున్నాము. ఇక్కడ 2 పార్టీస్ అంటే ఏంటి, పార్టీస్ మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, అలాగే మనకి ఏంటండి లైక్ ఇక్కడ అదర్ ఫార్మాలిటీస్ ఏముంటాయి. సో ఇలా మనం ఏదైతే పైన చెప్పుకున్నామో వాటి యొక్క లైక్ అసలు వాటి యొక్క మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇవన్నీ అవేనండి ఇక్కడ. సో మీరు చదివినా కానీ మీకు అర్థమైపోతుంది ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి. సో ఫ్రీ కన్సెంట్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ అర్థమవుతుందా. ఆ తర్వాత సేమ్ లైక్ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అంటే ఏంటి. సో 3 కండిషన్స్ చెప్పుకున్నాం. మేజర్ ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫైడ్ ఉండాలని చెప్పాము. ఆ 3 పాయింట్స్ చెప్పారు. ఆ 3 పాయింట్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, ABC ఎక్స్ప్లెనేషన్స్. సో కన్సిడరేషన్ చెప్పండి. కన్సిడరేషన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పుకుంటున్నాం మనం.
ఒక కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే నాట్ ఓన్లీ మనీ అండి. ఎగ్జాక్ట్లీ. అంటే కన్సిడరేషన్ అంటే ఇక్కడ మనకి లాలో ఏంటని అంటే కోర్స్ మనీని మనం కన్సిడరేషన్ చెప్తాం ఇక్కడ. బట్ కన్సిడరేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏంటని అంటే నాట్ ఓన్లీ మనీ. ఏసీ ఆన్లో ఉందా? అవునా? ఓకే. కూలింగ్ రావట్లేదు అయితే, రావట్లేదు దాంట్లో లేదా? ఓకే. ఓకే, కన్సిడరేషన్ అంటే నాట్ ఓన్లీ మనీ. కన్సిడరేషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ క్విడ్ ప్రో క్యూ. చెప్పండి ఏమంటాం? క్విడ్ ప్రో క్యూ. ఓకేనా? చెప్పాలి, ఇవన్నీ రాయాలి ఎగ్జామ్లో లైక్ అడిగితే. అండ్ మీకు ఎంసీక్యూలో అయితే డైరెక్ట్గా కొన్ని టర్మ్స్ ఇస్తాడు, ఎలాగా క్విడ్ ప్రో క్యూ అని, క్విడ్ క్యూ ప్రో అని, లైక్ దీన్ని చేంజ్ చేసి అటు ఇటు చేంజ్ చేసి ఇస్తారు. కన్సిడరేషన్ విల్ బి రిఫర్ టు యాజ్ అని మనకి ఎంసీక్యూలో అడిగేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకోవాలి క్విడ్ ప్రో క్యూ లేదా క్విడ్ ప్రో క్యూ. క్విడ్ ప్రో క్యూ అంటే దేన్ని డినోట్ చేస్తుందని కింద ఇచ్చేస్తారు. కన్సిడరేషన్, ఆఫర్, యాక్సెప్టెన్స్, ప్రపోజల్, ఇలా ఒక 4 టర్మ్స్ ఇస్తారు. మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి? కన్సిడరేషన్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎగ్జామ్లో ఒకవేళ రాసేటప్పుడు ఏంటి, కన్సిడరేషన్ రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ వస్తే కన్సిడరేషన్ ఈజ్ రిఫర్ టు యాజ్ క్విడ్ ప్రో క్యూ అని మీరు రాయాలి ఎగ్జామ్లో. ఓకేనా? దట్స్ ఇట్. కన్సిడరేషన్ అంటే ఏంటండి అంటే నథింగ్, సింపుల్ ఏంటండి అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. ఓకేనా? కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక కార్ మనం సేల్ చేస్తున్నాం అంటే దానికి రిటర్న్గా మీరు ఏమి ఇస్తున్నారు? క్యాష్ ఇస్తున్నారు. ఓకేనా? లేదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఎలా ఉందండి అంటే ఐ విల్ సెల్ మై ల్యాప్టాప్. నేను ల్యాప్టాప్ సేల్ చేస్తాను, మీరు సంథింగ్ మీ దగ్గర ఉన్న ఇంకొక ఎలక్ట్రానిక్ డివైస్ ఏదో సేల్ చేస్తున్నారు. లైక్ నేను నా ల్యాప్టాప్ ఇస్తున్నాను, మీరేంటంటే మీ ల్యాప్టాప్ ఇస్తున్నారు. ఓకేనా? నా దగ్గర ఏంటంటే టచ్ ప్యాడ్ ల్యాప్టాప్ ఉంది. సో మీకు టచ్ ప్యాడ్ ల్యాప్టాప్ అవసరం, నాకేంటంటే అంటే టచ్ ప్యాడ్ కాదు, నార్మల్ కీబోర్డ్దే అవసరం. ఓకేనా? సో ఇద్దరిది కూడా ప్రైజెస్ సిమిలర్గా ఉన్నాయి. సో మన ఇద్దరం తెలిసిన వాళ్ళమే, లైక్ ఫ్రెండ్సే. లైక్ నేనేమన్నా అంటే నా ల్యాప్టాప్ నీకు సేల్ చేస్తాను, నీ ల్యాప్టాప్ నాకు నా ల్యాప్టాప్ ఇస్తాను, సో నువ్వు ఓకేనా అని అడిగాను. సో అతను కూడా ఏంటి ఎస్ సార్ ఓకేనా అని చెప్పేశారు. రిటర్న్ ఏంటి, నాకు రిటర్న్లో ఏమి ఇస్తావు అని అడిగితే నా ల్యాప్టాప్ తీసేసుకోండి అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, నేను ఆఫర్ ఇచ్చానా, మీరు యాక్సెప్ట్ చేశారా, ప్రామిస్ క్రియేట్ అయింది. ప్లస్ కన్సిడరేషన్ ఉండాలా. కన్సిడరేషన్ ఇక్కడ ఏంటి, మనీ ఏం ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు, మనం ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటాం, యువర్ గివింగ్ ద ఇంకొక ఎలక్ట్రానిక్ గూడ్ ఇస్తున్నారు. ఓకేనా? సో దట్స్ వై సంథింగ్ ఈ రిటర్న్, ఏదైనా రిటర్న్ వస్తే, రిటర్న్లో ఏదైనా ఉంటే మాత్రం దాన్ని మనం కన్సిడరేషన్ అని చెప్పుకోవచ్చు. క్లియరా? దట్స్ ఇట్. సో ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇక టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్. సో బిఫోర్ దట్ మనకి ఇంకొన్ని డెఫినేషన్స్ అవసరమని మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాం. సో ఏంటండి ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ మనకి ఇంకా లైక్ మన డిస్కషన్లో మనకు కావాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఆఫర్. ఆఫర్ ఎక్కడ చెప్పారండి, ఏ సెక్షన్లో చెప్పారు? సెక్షన్ 2 క్లాజ్ ఏ. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని యాక్ట్స్, నాట్ ఇన్ దిస్ యాక్ట్, ఓన్లీ నాట్ కాంట్రాక్ట్ యాక్ట్లు అండి. మీరు ఏ యాక్ట్ ఓపెన్ చేసినా కానీ మ్యాక్సిమం డెఫినేషన్స్ అన్నీ సెక్షన్ నెంబర్ 2లో చెప్తారు. ఎందుకండి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక యాక్ట్ రాయాలంటే ఇప్పుడు మీరు ఏంటండి ఒక ఎస్సే రాయాలనుకున్నారు అండి, ఒక పేపర్ తీసుకొని డైరెక్ట్గా రాసేస్తారు, అయిపోతుంది. ఓకేనా? బట్ ఇదేంటి, ఒక యాక్ట్ అంటే మల్టిపుల్ పేజెస్ ఉంటుంది, ఒక పెద్ద బుక్కే ఉంటుంది. ఒక యాక్ట్ అంటే ఇంత బుక్ ఉంటుందండి టోటల్ యాక్ట్ అంటే. అంత బుక్ వాళ్ళు ఆల్రెడీ రాసుంటారు కదా, లైక్ టైప్ చేసో రాసో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో రాసేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్ వేలో రాసుకుంటూ వెళ్తారు. ఏది గుర్తొస్తే అది రాసేయడం కాదు కదా. ఒక సినిమా స్టోరీ ఉందంటే స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్గా రాయాలి, లైక్ ట్విస్ట్ ఎక్కడ ఇవ్వాలో రాయాలి, అండ్ ఇంటర్వెల్స్ ముందు ఏం రాయాలి, ఇంటర్వెల్ తర్వాత ఏం రాయాలి, క్లైమాక్స్ ఏం రాయాలి, ఇదంతా రాసుకుంటారో. ఒక సినిమా స్టోరీ అంటే అంతే ఉంటుందా? నీట్గా రాసుకుంటారా? ఫస్ట్ డైలాగ్ ఏంటో కూడా రాసుకుంటారు. ఫస్ట్ అసలు సినిమా ఓపెన్ చేసిన వెంటనే ఎవరు ఫస్ట్ లైక్ స్క్రీన్లో కనిపించాలి అది కూడా రాస్తారా? సేమ్ లైక్ యాక్ట్ కూడా అంతే. యాక్ట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని క్లియర్గా రాస్తారు. అలా రాసేటప్పుడు ఏంటండి అంటే మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం, సెక్షన్ నెంబర్స్ యూస్ చేస్తాం ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఏదైనా పాయింట్ మనకు కావాలంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం పేజ్ నెంబర్స్ చూసుకోకూడదు కదా. కంపెనీస్ ఇప్పుడు ఏదైనా యాక్ట్ ఉంటే ఆ యాక్ట్ని చాలా బుక్స్లో లైక్ ప్రజెంట్ చేస్తారు. సో మనకి పర్టికులర్గా ఒక థింగ్ ఏదైనా కావాలంటే సెక్షన్ నెంబర్స్తో డినోట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు సెక్షన్ నెంబర్స్ అంటే మనకి ఏంటండి అంటే ఫస్ట్ సెక్షన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తారు. ఏ యాక్ట్ అయినా అంతే కదా. లైక్ మనకి ఆర్డర్లో వెళ్ళాలంటే సెక్షన్ నెంబర్ 1,
తర్వాత 2, 3, 4, 5 అలా ఎన్ని సెక్షన్స్ వస్తే అన్ని సెక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. కాంట్రాక్ట్ యాక్ట్లో 240, 250 సెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అరౌండ్ 250 వరకు ఉన్నాయనుకోండి. 250 సెక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. సెక్షన్ నెంబర్ 1 హెడ్డింగ్ పెడతారు. ఆ సెక్షన్ నెంబర్ 1లో ఏం రాయాలి, తర్వాత సెక్షన్ నెంబర్ 2 ఏం రాయాలి, సెక్షన్ నెంబర్ 3, 4, 5, 6 ఏ సెక్షన్ నెంబర్కి ఏది ఇవ్వాలి, అలా సెక్షన్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఒక యాక్ట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకేనా? సింపుల్గా చెప్పండి, ఒక సినిమా డిస్ప్లే చేసి ఒక సినిమా ప్రజెంట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుందండి? ఏంటండి? నో స్పోకింగ్ కనిపిస్తుందా? సినిమా గురించి అడుగుతున్నాను. సినిమా ముందు చాలా జరుగుతాయి, అవన్నీ కాదు. ఫస్ట్ మూవీ రిలేటెడ్గా అయితే నేమ్స్ వస్తాయి, ఆ తర్వాత టైటిల్ వస్తుంది. ఏంటండి? చిన్న పిల్లలు ఎందుకు వస్తారండి? చిన్న చెప్పండి. అచ్చా, ఇది సినిమా స్టోరీ చెప్తున్నారు, చెప్పండి. ఏ సినిమా అండి అది? అన్ని సినిమాలు అంతేనా? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద అయిపోయి లవ్ చేసుకొని సినిమా క్లోజ్, అంతేనా ఇంకా? ఓకేనండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఏముందండి, ఇదేముంది, సిఎంఏసిఏ లైక్ మనకి సిఎల్ కూడా చాలామంది ఉన్నారండి. డైరెక్టర్స్ ఉన్నారు, లైక్ కోర్టులో జడ్జెస్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, సిఎస్ఈఎం అయిన వాళ్ళు. లైక్ రెండు డిఫరెంట్ థింగ్స్. ఇది దిస్ ఈజ్ క్వాలిఫికేషన్. మీకు అదర్ థింగ్స్లో ప్యాషన్ ఉంటే యూ కెన్ డూ దట్ ఆల్సో. నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు సిఏసీఎంఏ చేస్తున్నారంటే సిఏసీఎంఏనే స్టిక్ అని అయిపోయాలి, సో మీ నేమ్ పక్కన సిఏసీఎంఏ రాయాలని కాదు కదా. సిఏసీఎంఏతో పాటు చాలా రాయొచ్చు. బీకామ్ చేస్తారా, ఇంకా అదర్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు లైక్ ఏంటంటే ఇన్ అడిషన్ చాలా చేయొచ్చు, చాలామంది ఉన్నారు. బీకామ్ మనకేంటండి, ఇప్పుడు మనం బీకామ్ చేస్తారు, ఏసీసీఎల్ చేస్తాం, సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. లైక్ అడిషనల్ మీకు టైం ఉన్నంత వరకు క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటూ ఉండడమే. అల్టిమేట్గా ఎండింగ్లో అవే కదా మనకు పడేది నేమ్స్. మన సినిమాలో ఎండింగ్లో అదే కదా పడేది, అవునే కదా. సో అవన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటండి అంటే మనం ఏమని చెప్తున్నాం, సెక్షన్స్ ఎలా డ్రాఫ్ట్ చేస్తామని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనకి సినిమాలో ఏంటి, స్టార్టింగ్ టైటిల్స్ పడతాయి. ఓకేనా? క్లియరా? టైటిల్స్ పడతాయి. సేమ్ ఒక యాక్ట్లో కూడా ఫస్ట్ సెక్షన్ నెంబర్ 1 అని రాసి అసలు ఫస్ట్ ఈ యాక్ట్ యొక్క నేమ్ ఏంటి, టైటిల్ ఏంటి అని రాస్తారు. సెక్షన్ నెంబర్ 1లో టైటిల్ ఏంటి అని రాస్తారు. టైటిల్ ఏంటి ఇక్కడ? ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అంటే ఈ యాక్ట్ని మీరు అందరూ కూడా ఏమని పిలవాలండి అంటే ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని పిలవాలి. టైటిల్లో ఫస్ట్ సెక్షన్లో అదే చెప్తారు. అయిపోయింది. ఏం పిలవాలి, నేమ్ ఏంటి అనేది నేమ్ పెట్టేసాం. ఇక నేమ్ పెట్టిన తర్వాత సెక్షన్ నెంబర్ 2 నుంచి ఇక డెఫినేషన్స్ రాసుకుంటూ వెళ్దాం. సెక్షన్ నెంబర్ 2లో ఈ టోటల్ యాక్ట్లో మేము కొన్ని టర్మ్స్ యూస్ చేసాం, కన్సిడరేషన్ అని యూస్ చేసాం, ఆఫర్ అని యూస్ చేసాం, కాంట్రాక్ట్ అని యూస్ చేసాం, ఇలా కొన్ని టర్మ్స్ యూస్ చేసాం. ఆ టర్మ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి మీరు డిక్షనరీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ద యాక్ట్ డెఫినేషన్స్ క్లియర్గా ఇచ్చేసారు, మీరు ఆ డెఫినేషన్సే యూస్ చేయాలి. ఇక ఆ తర్వాత సెక్షన్ నెంబర్ 3 నుంచి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయిపోతారు. అలా సెక్షన్ 3, 4, 5 అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా? సో దట్స్ వై మనకి డెఫినేషన్స్ అన్ని సెక్షన్ నెంబర్ 2లోనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆఫర్ డెఫినేషన్ సెక్షన్ నెంబర్ 2నే, లైక్ మనకి కన్సిడరేషన్ అందులోనే ఉంది, లైక్ అలాగే ప్రామిస్ అక్కడే ఉంది, కాంట్రాక్ట్ అక్కడే ఉంది, అగ్రిమెంట్ అక్కడే ఉంది. ఇవన్నీ కూడా సెక్షన్ నెంబర్ 2లోనే మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్. సో అందులో నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ఆఫర్ ఆర్ ప్రపోజల్. బట్ అవర్ ఫస్ట్ డెఫినేషన్ అదే కదా, మనం ఫస్ట్ అసలు స్టార్ట్ చేసిన ఆఫర్తోనే కదా. సో దట్స్ వై సెక్షన్ నెంబర్ 2 క్లాస్ ఏ, ఆల్ఫాబెటిక్స్లో ఫస్ట్ ఈజ్ ఏ. సో దట్స్ వై మనకి సెక్షన్ నెంబర్ కూడా సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ ఏ కింద మనం ఆఫర్ అనేది డిస్కస్ చేస్తాం. ఆఫర్ అంటే చెప్పండి, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి డైరెక్ట్గా మీకు గుర్తున్న ఎగ్జాంపుల్. ఇంకా కరెక్ట్, ఆఫర్ అంటారు. ఇంత ఇంకా ఆఫర్ అంటే డెఫినేషన్ అయిపోయిందా? ఇంకా డెఫినేషన్ ఉందండి. ఒక పార్ట్ చెప్పారు మీరు, డెఫినేషన్లో ఒక పార్ట్ చెప్పారు అంతే. డెఫినేషన్లో ఒక పార్ట్, అది ఇంకొక పార్ట్ కూడా ఉంది, 2 పార్ట్స్ ఉన్నాయి మరి డెఫినేషన్లో. ఓకే, ఏమంటారని కాదు, డెఫినేషన్ చెప్పండి. ఆఫర్ అంటే డెఫినేషన్ అండి, చదవండి ఒకసారి. ఆఫర్ అంటే డెఫినేషన్. అచ్చా, ఓకే, డెఫినేషన్ చదవండి. అకార్డింగ్ టు సెక్షన్ 2 క్లాస్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఉందా, ఆ టోటల్ డెఫినేషన్ చదివి మళ్ళీ చెప్పండి నాకు ఒకసారి ఎగ్జాంపుల్.
సూపర్, అంతే సింపుల్. టు డూ వన్ యాక్ట్, టు డూ వన్ యాక్ట్ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ దట్ యాక్ట్, రెండిట్లో కూడా మనం ఆఫర్ అని చెప్పొచ్చు. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మీరు డీబాట్, అది ఒక యాక్టివిటీ చేయడానికి, మీరు పర్చేజ్ చేయడానికి మీకు ఆఫర్ ఇస్తున్నారు. నేను ఏంటి కార్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు సెల్ ద కార్ సేల్ చేద్దాం అన్నప్పుడు నేను ఆఫర్ ఇచ్చాను, మీరు యాక్సెప్టెన్స్ చేశారు. అదేమైందండి, మీరు కార్ పర్చేజ్ చేయాలి అని నేను మీరు కార్ పర్చేజ్ చేయాలి, టు డూ అది, లైక్ నా కార్ మీరు పర్చేజ్ చేయాలి, మీరు కార్ పర్చేజ్ చేయాలంటే టు డూనే కదా. సో మీరు నా కార్ పర్చేజ్ చేయాలి అని నేను ఆఫర్ ఇస్తున్నాను, యాక్సెప్టెన్స్ అయిపోయింది, సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఏరియాలో ఏంటి చాక్లెట్స్ కూడా అంతే. లైక్ ఇప్పుడు మనం ఏంటి రెస్టారెంట్, మనం ఈ ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు అని చెప్పడానికి మనం కన్సిడరేషన్ పే చేస్తున్నాం, ఒక కాంట్రాక్ట్ రాసుకుంటున్నాం. అది కూడా ఏంటండి అంటే ఆఫరే, దాన్ని కూడా ఆఫర్ అనే చెప్తాం. ఓకేనా. సేమ్ ఇప్పుడు పిల్లలకి మనం ఏంటండి హోంవర్క్ చేస్తే ఐ విల్ గివ్ యూ 2 చాక్లెట్స్ అని చెప్తాం. అంటే ఏంటి, ఒక యాక్టివిటీ చేసినందుకు మనం చాక్లెట్స్ ఇస్తున్నాం, ఆఫర్ ఇస్తున్నాం. ఇంకొకటి ఏమని చెప్తాం, అల్లరి చేయకుండా ఉంటే, బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేయకుండా ఉంటే 2 చాక్లెట్స్ ఇస్తామని చెప్పాం. అంటే ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం. ఓకేనా. సో ఆఫర్ ఈజ్ యూ కెన్ మేక్ ఇన్ 2 టైమ్స్, ఒక యాక్టివిటీ చేయడానికి, ఒక యాక్టివిటీ చేయొద్దని చెప్పడానికి, రెండింటికి కూడా మనం ఆఫర్ అనేది యూస్ చేస్తాం. సో ఆఫర్లోనే మనం ఆఫరర్ అండ్ ఆఫర్ ఉంటారు. ఎగ్జాంపుల్స్ అండి డిస్కస్ చేసాం. ఓకేనా, ఇంతవరకు క్లియర్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మినిట్స్ రిలాక్స్ అవ్వండి. ఓకేనా, ఉందండి అక్కడ 2 minutes రిలాక్స్ అవ్వండి, పర్లేదు. డౌట్ కాన్సెప్ట్. అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ అయిపోయాయి కదా మీకు? కాలేదు, ఇవాళ ఉందా షెడ్యూల్? లేదా వస్తారనుకుంటా, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీకు. ఫస్ట్ క్లాస్ వస్తుంది. లైక్ యూట్యూబ్లో అదే అదే క్లాసెస్ చూస్తున్నారు మీరు, ఇంకా అప్పుడే కదా అలా వస్తాయి మనకి. ఓకే, 2 minutes అయిపోయింది అనుకుంటా. ఏంటండి 30 వరకు కావాలా బ్రేక్? ఓకే, ఎనఫ్. హలో స్టార్ట్. మొత్తం రిఫ్రెష్ చేశారా యూట్యూబ్ అంతా? చేశారా? న్యూ వీడియోస్ వచ్చాయా? ఓకే, సెలవు స్టార్ట్. ఎస్. సో ఆఫర్ అంటే ఏంటో కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే అంటే నెక్స్ట్ మనం కైండ్స్ ఆఫ్ ఆఫర్ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ ఆఫర్, కైండ్స్ ఆఫ్ ఆఫర్, దీన్నే మనం టైప్స్ ఆఫ్ ఆఫర్. సో టోటల్గా ఆఫర్ అనేది మనకి ఏంటంటే అంటే ఆఫర్ మేబీ ఎక్స్ప్రెస్ ఆఫర్ ఆర్ ఇంప్లాయిడ్ ఆఫర్. ఎక్స్ప్రెస్గా ఉండొచ్చు లేదా ఇంప్లాయిడ్గా కూడా ఉండొచ్చు. ఎనీ డిఫరెన్స్ ఎక్స్ప్రెస్కి ఇంప్లాయిడ్కి? చెన్నై ఎక్స్ప్రెస్లో ఎక్కితే ఎక్స్ప్రెస్. నిన్న మీరు బస్సు చార్మినార్ బస్సు ఎక్కారా?
అదేంటి ఏంటండి? లైక్ మీరు ఎక్కిన చార్మినార్ బస్ కాదు యాక్చువల్గా. ఇంప్లైడ్ అయితే కాదు, ఎక్స్ప్రెస్ అయితే చేయాలి. ఇప్పుడు ఏంటండి, మీరు ఎక్కింది చార్మినార్ బస్ కాదు, అర్థమవుతుందా? మీరు బస్సులో వెళ్ళారు, బట్ ఆ బస్సు ఏంటండి అంటే చార్మినార్ కాదు, వేరే ఏదో స్టేషన్కి వెళ్తుంది. మీరేంటండి అంటే ఆ బస్సులో బోర్డు అయ్యారు. సో ఇప్పుడు కండక్టర్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతారు లేదా? లేదా మీరైనా వెళ్ళి కండక్టర్ని అడుగుతారు లేదా? బస్సు నేను చార్మినార్ వెళ్ళాలి, తీసుకెళ్తారు నన్ను అడుగుతారు లేదా? ఎందుకు? మీరు ఎక్కిన చార్మినార్ బస్ కాదు, వేరే బస్సు ఎక్కారు. సో మీరు కండక్టర్ని అడుగుతారా చార్మినార్ వెళ్ళాలి తీసుకెళ్తారా అని అడుగుతారా? లేదా చార్మినార్కి టికెట్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎక్కింది వేరే బస్సు అంటున్నాను, అదవుందా? మీరు వేరే బస్సు ఎక్కారు, చార్మినార్ మధ్యలో దింపేసి మళ్ళీ బస్సు ఇంకో వేరే స్టేషన్ కూడా వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, అక్కడ అక్కడ మీరు ఏంటండి అంటే మీరు ఇప్పుడు కండక్టర్ని అడగాలి చార్మినార్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది అడుగుతాం మనం నార్మల్గా బేసిక్గా. ఇప్పుడు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారండి, హైదరాబాద్ తెలియదు, అసలు హైదరాబాదే తెలియదు. పైన బోర్డు చూశారు, బోర్డులో సంథింగ్ ఏదో ఒక లొకేషన్ ఉంది. చార్మినార్ కాకుండా ఇంకొక లొకేషన్ ఏమి వెళ్తాయి బస్సెస్? బస్ స్టాండ్ అని ఉంది ఏదో, లైక్ ఓల్డ్ బస్ స్టాండ్ ఏదో ఉంది, సిబిఎస్ అని ఉంది, దాని మీద సిబిఎస్ అని నేమ్ ఉంది, ఓల్డ్ బస్ స్టాండ్ నేమ్ ఉంది. అయితే ఇప్పుడు అతను చార్మినార్ వెళ్ళాలి, బట్ ఆ సిబిఎస్ బస్సులోకి ఎక్కేశారు, సిబిఎస్ బస్సులోకి వెళ్ళిపోయి కండక్టర్ని ఏమడుగుతారు ఫస్ట్? అతనికి హైదరాబాద్ తెలియదు, ఫస్ట్ ఏమడుగుతారు? సార్ ఇది చార్మినార్ బస్ వరకు, చార్మినార్కి తీసుకెళ్తారా అని అడుగుతారు. తీసుకెళ్తామని అతను అతను లైక్ వెళ్తుంది అనుకోండి, ఎస్ తీసుకెళ్తామండి అని చెప్తారు. టికెట్ ఇవ్వండి అంటాం, టికెట్ తీసుకుంటాం, కన్సిడరేషన్, యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అయిపోయింది. ఏంటి ఇదంతా కూడా ఏం జరిగింది ఇక్కడ? ఆఫర్ ఎలా జరిగింది ఇక్కడ? ఎక్స్ప్రెస్ ఆఫర్. అతను అడిగారు, సేమ్ పర్సన్, అతనికి తెలియదు అసలు ఏమీ కూడా. సో అక్కడ బోర్డు ఉంది, చార్మినార్ నాన్ స్టాప్ అని ఉంది, చార్మినార్ నాన్ స్టాప్ అని ఉంది. మళ్ళీ వెళ్ళి చార్మినార్కి వెళ్తుందని అడుగుతారా? అడగాల్సిన అవసరం లేదు కదా, ఆ బస్సు పెట్టింది చార్మినార్ కోసం, మనం స్పెషల్ బస్, ఓన్లీ చార్మినార్కే వెళ్తుంది అది. సో అంటే మీరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వని తీసేసుకుంటారు. ఆఫర్ ఇవ్వలేదు మనం అక్కడ, అతను యాక్సెప్ట్ కూడా చేయలేదు, సార్ వెళ్తుందా తీసుకెళ్తారా అని అడగలేదు మనం. ఇక్కడ డైరెక్ట్గా టికెట్ తీసుకున్నాం, కన్సిడరేషన్కి వెళ్ళిపోయాం. ఎందుకు డైరెక్ట్ కన్సిడరేషన్కి ఎందుకు వెళ్ళిపోయాం మనం? దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెస్ ఆఫర్, లైక్ ఇంప్లైడ్ ఆఫర్. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక, దట్ ఈస్ బోర్డులో ఆల్రెడీ పెట్టేశారు కదా, నాన్ స్టాప్ అని పెట్టేశారంటే ఇట్ ఈజ్ ఇంప్లైడ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇట్ ఈజ్ ఇంప్లైడ్ దట్ ఇట్ విల్ గో టు ద చార్మినార్, అంతే. ఇంకా మీరు వెళ్ళి మళ్ళీ కండక్టర్ని అడగాల్సిన అవసరం లేదు, సార్ చార్మినార్ వెళ్తుందా తీసుకెళ్తారా, మీరు యాక్సెప్ట్ చేయండి, నేను ఆఫర్ ఇస్తాను యాక్సెప్ట్ చేయండి, అవన్నీ అవసరం లేదు ఇక్కడ. ఎందుకండి అంటే అది చార్మినార్కే వెళ్తుంది కాబట్టి. ఓకేనా? లైవ్ ఎగ్జాంపుల్, ఈ నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్. ఓకేనా? క్లియర్? సో ఇలా మనం ఎక్స్ప్రెస్ ఆఫర్ అండ్ ఇంప్లైడ్ ఆఫర్ అని చెప్పుకుంటున్నాం. ఇంకొక 2 టైప్స్ ఆఫ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్. జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్ చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. జనరల్ ఆఫర్కి స్పెసిఫిక్ ఆఫర్కి. ఓకే, దట్స్ ఇట్, సింపుల్ ఎగ్జాంపుల్. జనరల్ ఆఫర్ అంటే మనం ఏంటండి అంటే దట్ ఆఫర్ ఈజ్ గివెన్ టు ద వైడ్ లార్జ్, లైక్ టోటల్ వరల్డ్కి ఇచ్చేస్తాం మనం. ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేయొచ్చు ఆ ఆఫర్ని, ఎవరైనా ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటండి, నేనేంటి లైక్ ఐ లాస్ సంథింగ్, మనం లైక్ చిన్నపిల్ల ఎవరన్నా తప్పిపోయినా కానీ అలా బయట బోర్డులు కనిపిస్తుంటాయా? సో ఇలా ఒక పర్సన్ లేదా ఒక బ్యాగ్ పోయింది, ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తే ఐ విల్ గివ్ యూ 1 lakh ఇస్తానని చెప్పాం మనం. ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మనకు పోలీస్ కేసెస్ కూడా జరుగుతాయిగా, ఏదైనా ఒక వాంటెడ్ బోర్డు వేస్తారా, వాంటెడ్. ఆ వాంటెడ్ అతను ఎవరన్నా పట్టుకొని తీసుకొస్తే విల్ అవార్డ్ యూ 10 lakhs ఆఫర్, 10 lakhs ఇస్తున్నాం. ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరన్నా అతను తీసుకొచ్చేస్తే 10 lakhs తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా పోలీసే తీసుకురావాలి, సో నార్మల్ సిటిజన్స్ ఎవరు తీసుకురాకూడదు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఎవరైనా తీసుకురావచ్చు, ఎవరు తీసుకొచ్చినా 10 lakhs వస్తుంది. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, బట్ అవన్నీ మనం మళ్ళీ నేర్చుకుంటాం. సో నార్మల్గా జనరల్ ఆఫర్ అంటే ఆఫర్ గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. సో చాలామందికి ఒకేసారి మనం ఆఫర్ ఇచ్చేసాం, దాన్నే మనం జనరల్ ఆఫర్ అంటాం. స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఆఫర్ గివెన్ టు ద స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకేనా? ఆఫర్ గివెన్ టు ద స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. మనం ఏంటండి వీఆర్ గివింగ్ ద బూస్ట్ ఫాస్ట్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సిఏసిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్కి అని చెప్పాం. అంటే సిఏసిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ రమ్మనే కదా, అంతేగాని ఈ అడ్వర్టైజ్మెంట్లో చూసి లైక్ 10th క్లాస్ స్టూడెంట్ వచ్చేసి కూర్చున్నారు, 10th క్లాస్ చదువుతున్నాను సార్ ఏదో క్లాసెస్ అన్నారు వచ్చేసాను అన్నారు, అవుతుందా? అవసరం అతనికి మనం చెప్పేది అర్థం అవుతుందా? అతనికి అర్థం కాదు కదా. సో దట్స్ వై మీకు కాదని పంపించేస్తాం మనం.
మీకు కాదండి. సో ఇది ఓన్లీ సిఎస్ఈఎంఏ కానీ పంపించేస్తాం. ఎందుకు? ఆ ఆఫర్ స్పెసిఫిక్ ఆఫర్ అది. మనం అక్కడ రాసాం స్పెసిఫిక్గా ఫర్ సిఎస్ఈఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం కాబట్టి ఆ స్టూడెంట్సే రావాలి. వేరే స్టూడెంట్స్ వస్తే దెర్ ఈజ్ నో యూస్. క్లియర్? సో ఇలాగ మనకి జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ప్రెస్ ఆఫర్, ఎంప్లాయిడ్ ఆఫర్, జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్. ఆ తర్వాత ఇంకా మనకి ఏంటండి స్పెషల్ జనరల్ ఆఫర్, స్పెషల్ ఆఫర్ నేర్చుకున్నాం. ఆ తర్వాత క్రాస్ ఆఫర్ అంటే ఏంటండి? ఫస్ట్ క్రాస్ ఆఫర్. పంపించాను నేను మీకు. నేను కార్ సేల్ చేస్తాను, మీరు పర్చేజ్ చేస్తారని నేను మెయిల్ చేశాను, ఆఫర్ ఇచ్చాను నేను మీకు. ఆ ఆఫర్ మీరు చూడకుండా మీరు రిటర్న్లో ఇంకొక మళ్ళీ సేమ్ అదే కార్ రిలేటెడ్గా సేమ్ ఐడెంటికల్ ఆఫర్ అయి ఉండాలి. ఇక్కడ ఆఫర్ చేంజ్ అవ్వకూడదు. సేమ్ కార్, అదే కార్ రిలేటెడ్గా మీరు కూడా నాకు ఇంకో మెయిల్ పంపించడము లేకపోతే నాకు కాల్ చేసి చెప్పడమో చేశారు. సార్ నాకు ఈ కార్ మీరు సేల్ చేస్తారా అని మీరు అడిగారు. ఇక్కడ నేను ఆఫర్ ఇచ్చాను, మీరు కూడా ఆఫరే ఇచ్చారు. దెర్ ఈజ్ నో వ్యాలిడ్ కాంట్రాక్ట్ లేదు అక్కడ. సో అలాంటి వాటిని మనం ఏమంటాం? క్రాస్ ఆఫర్. అంటే నేను ఒక ఆఫర్ ఇచ్చాను, మీరు దాని మీద ఇంకొక ఆఫర్ ఇచ్చారు. నేను ఒక ఆఫర్, మీరు ఒక ఆఫర్, అయిపోయింది క్రాస్. ఓకేనా? క్రాస్ అయిపోయిందా లేదా? సో క్రాస్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే క్రాస్ ఆఫర్ అంటున్నాం. ఆ తర్వాత కౌంటర్ ఆఫర్ అంటే దట్స్ ఇట్. కండిషన్స్ ఉండాలి. నేను చెప్పాను రెడ్ కలర్ కాల్ సేల్ చేస్తాను, 5 lakhsకి సేల్ చేస్తాను అన్నాను. మీరేమంటున్నారు? లేదు సార్ రెడ్ కలర్ కాదు, కొంచెం బ్లాక్ కలర్ పెయింట్ వేయించండి అంటే 4,50,000కి కొంటాను అంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఇప్పుడు ఆఫర్ ఉందా? నెక్స్ట్ ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోయింది, న్యూ ఆఫర్ ఫ్రేమ్ అయింది. ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాలా లేదనేది ఇది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ ఓల్డ్ ఆఫర్ ఏదైతే ఉందో ఓల్డ్ ఆఫర్ క్యాన్సిల్ అవుతుంది అండ్ న్యూ ఆఫర్ యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ చేస్తే ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? కౌంటర్ ఆఫర్ అంటాం. స్టాండింగ్ ఆర్ కంటిన్యూయింగ్ ఆర్ ఓపెన్ ఆఫర్. ఒక సెర్టెన్ పీరియడ్ వరకు ఓపెన్లో ఉంటుంది ఆఫర్ అనేది. టెండర్స్, కొటేషన్స్, మనం టెండర్స్ రేస్ చేస్తాం. మన కంపెనీలో సంథింగ్ మనకేంటండి, వీఆర్ స్టార్టెడ్ ఏ కంపెనీ, మన కంపెనీ స్టార్ట్ చేసాం. మన కంపెనీలో స్విచ్ బోర్డ్స్ కావాలి. టోటల్ చాలా, మన కంపెనీ మొత్తం కూడా చాలా పెద్ద, ఒక 40 ఫ్లోర్స్ ఉంది మన కంపెనీ. 40 ఫ్లోర్స్కి తగ్గట్టుగా మనకేంటండి వీ రిక్వైర్ ది లైక్ ఏంటి స్విచ్ బోర్డ్స్ కావాలి. మనం టెండర్స్ రైజ్ చేసాం, మాకు స్విచ్ బోర్డ్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని మార్కెట్లో రిలీజ్ చేసాం. సో అందరు కూడా పంపిస్తూ ఉన్నారు. మనం ఆఫర్ ఇచ్చామా, ఆఫర్ని అందరు కూడా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళు ఏ ప్రైస్కి ఇవ్వగలరు అని పంపిస్తున్నారు. అంటే మనం ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఓపెన్లో ఉంటుంది. అంటే దాన్ని మనం స్టాండింగ్ ఆఫర్ అంటాం. అంటే మనం ఆఫర్ ఇచ్చామా, ఒక పర్సన్ వచ్చి సార్ నేను మీకు స్విచ్ బోర్డ్స్ ఈ ప్రైస్కి సప్లై చేస్తానని చెప్పిన వెంటనే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అవ్వదు. ఆ ఆఫర్ని చాలామంది యాక్సెప్ట్ చేయొచ్చు. దాన్ని మనం స్టాండింగ్ ఆర్ కంటిన్యూయింగ్ ఆఫర్. అలా ఆఫర్ అనేది కంటిన్యూ, ఒకతను యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆఫర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఆఫర్ అనేది. ఓకేనా? దాన్ని మనం స్టాండింగ్ ఆర్ కంటిన్యూయింగ్ ఆర్ ఓపెన్ ఆఫర్ అని చెప్తాం. నెక్స్ట్, ఇవన్నీ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్. సేమ్ లైక్ కాంట్రాక్ట్కి ఏదైతే ఎసెన్షియల్ పాయింట్స్ ఉండాలో ఇక్కడ కూడా అంతే. ఇట్ మస్ట్ బి లైక్ ఏంటండి అంటే ఏంటి నార్మల్గా ఆఫర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆఫర్ అంటే ఏంటంటే మనం లైక్ ఆపోజిట్ పర్సన్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఆఫర్ అనేది ఇవ్వాలి. ఆఫర్ మేబీ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ ఎలాగైనా ఉండొచ్చు. ఆఫర్ మేబీ జనరల్ ఆర్ స్పెసిఫిక్ ఎలాగైనా ఉండొచ్చు. సో ఇవన్నీ మనం చూసాం. కేసులా ఉందండి ఇక్కడ. నెక్స్ట్ వీ స్టార్టెడ్ విత్ ద ఇన్విటేషన్ టు ఆఫర్. ఆఫర్కి ఇన్విటేషన్ టు ఆఫర్కి డిఫరెన్స్ ఉందా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ కానీ ఏదైనా డిఫరెన్సెస్ కానీ. డిస్ప్లే చేశారు, డిస్ప్లే చేసినంత మాత్రాన ఆఫర్ చేసినట్లా? ఎగ్జాక్ట్లీ. మనం పాంప్లెట్ టార్గెట్ అకాడమీ తరపున పాంప్లెట్స్ ఇష్యూ చేసాం లేదా బయట బోర్డు ఉందా, బోర్డు మీద టార్గెట్ అకాడమీ, సో సిఏ కోచింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉందని రాసాం. మనం సిఏ ఏసీసీ అని రాసాం. చెప్పండి, ఇప్పుడు టార్గెట్ అకాడమీ ఏదైతే బోర్డు అక్కడ పెట్టారో అది ఆఫరా? అది ఆఫర్ కాదు. అంటే అది మీరు వచ్చి బోర్డు చూసిన వెంటనే ఎస్ ఐఎమ్ యాక్సెప్టెడ్ అని అలా ఎవరైనా చెప్తారా?
చెప్పరు కదా, ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్ మీ ఆఫర్ అని. అసలు అక్కడ ఆఫర్ జరగలేదు, మీరు యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వలేరు. ఆ బోర్డు చూసి కాంటాక్ట్ నెంబర్ ఉంది అక్కడ, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు ఆఫర్ ఇస్తారు. సార్ నేను ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మీ కాలేజ్లో, నాకు అడ్మిషన్ ఇవ్వండి, ఇస్తారా అని మీరు అడుగుతారు. మీరు ఇచ్చిన ఆఫర్కి ఆపోజిట్ పర్సన్ ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు చెప్తారు, ఎస్ అండి మీకు అడ్మిషన్ ఇస్తున్నాం, సో అడ్మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, సో ఇంత అని మీరు మాట్లాడుకుంటారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, కన్సిడరేషన్ అన్ని మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఆఫర్ ఎవరు ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు. ఆ ఆఫర్ ఇవ్వడానికి వీఆర్ గివింగ్ ద ఇన్విటేషన్ బోర్డ్. ఆ బోర్డు ఏంటి, ఇన్విటేషన్ టు ఆఫర్. అది మీకు పాంప్లెట్ ఇచ్చారా, అది ఇన్విటేషన్. ఇప్పుడు మనం మ్యారేజ్కి పిలుస్తామా, ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పిలుస్తాం కదా, ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పిలుస్తాం. అంటే ఇన్విటేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు వచ్చి రండి, లైక్ వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్తాం మనం, లైక్ ఫంక్షన్లో జాయిన్ అవ్వండి అని చెప్తాం. ఇక్కడ కూడా అంతే, ఆఫర్, ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే మనం ఇక్కడ ఇన్విటేషన్ దేనికి ఇస్తున్నాం అంటే, మీరు ఆఫర్ ఇవ్వడానికి ఇన్విటేషన్ ఇస్తున్నాం మేము. క్లియరా? ఇక్కడ మనం ఇన్విటేషన్ ఎందుకు ఇస్తున్నాం, మీకు పాంప్లెట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు వచ్చి మాకు ఆఫర్ ఇవ్వాలి అని మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం. దాన్ని మనం ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే, ఒక ఆఫర్ మీరు ఇవ్వడానికి వీఆర్ గివింగ్ ద ఇన్విటేషన్స్. దిస్ ఇస్ మనం ఇస్తుంది డైరెక్ట్ ఆఫర్ కాదు, ఇది అసలు దీని ఆఫర్ అని చెప్పకూడదు. మనం ఏదైతే పాంప్లెట్ ఇచ్చామో అది ఆఫర్ కాదు. ఎందుకండి, అది అసలు ఆఫర్ ఎలా అవుతుంది? ఆఫర్ అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి, ఆ పాంప్లెట్ చూసి మీరు యాక్సెప్ట్ చేయరు కదా, సో మీరు వచ్చి అడుగుతారు. సో దట్స్ వై దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఓకేనా? సో డిఫరెన్సెస్ ఇవి, మీనింగ్ అండ్ డిఫరెన్సెస్ చెప్పండి. ఆఫర్ కెన్ బి మేడ్ బై, ఆఫర్ ఎలాగ చేయొచ్చు అండి, లైక్ ఆఫర్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం డెఫినేషన్లో, ఒక యాక్టివిటీ చేయడానికి, లేదా అబ్స్టినెన్స్ అంటే ఇక్కడ స్టాప్ చేయడానికి. ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా మనం ఆఫర్ అంటాం. చూడండి అక్కడ టూ డయాగ్రామ్స్ ఉన్నాయి, టూ బాక్సెస్ ఉన్నాయి చూడండి. యాక్ట్ అని ఉంది, అబ్స్టినెన్స్ ఉంది. యాక్ట్ అంటే ఒక యాక్టివిటీ టు డూ, అబ్స్టినెన్స్ అంటే నాట్ టు డూ. ఓకేనా, గుర్తుంటుంది కదా. సో ఒక యాక్టివిటీ చేయండి అని చెప్పడానికి అది దట్ మే బీ ఇన్ వాట్స్లో ఉండొచ్చు, లేదా త్రూ ద కండక్ట్, లైక్ మనకి ఇంప్లైడ్, లైక్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇంప్లైడ్గా కూడా ఉండొచ్చు. కండక్ట్ అంటే ఇక్కడ ఇంప్లైడ్. ఓకేనా, రిటర్న్గా ఉండొచ్చు, ఓరల్గా కూడా ఉండొచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఆఫర్లో ఎలాగైనా జరగవచ్చు. చెప్పండి, ఇంతవరకు అర్థమవుతుందా? ఇంతవరకు మనం డిస్కస్ చేసాం పాయింట్స్ అన్నీ కూడా. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో మెటీరియల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మనం కొన్ని ఎంసీక్యూస్, మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్స్ తరపున ఎంసీక్యూస్, ఆ కాన్సెప్ట్స్ తరపున క్వశ్చన్ బ్యాంక్ కూడా మనం చెక్ చేస్తూ ఉందాం. ఓకేనా, ఎంసీక్యూస్ అయితే మీరే సాల్వ్ చేయాలి. సో ఎంసీక్యూ ఇస్తాను, సో మీరే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అండ్ యూ కెన్ సాల్వ్ ఆల్ ద ఎంసీక్యూస్, అన్ని ఎంసీక్యూస్ కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో దట్ ఈస్ 100% కాన్సెప్ట్. ఇక అందులో కంటే ఇక బయటికి ఎంసీక్యూ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మనం టోటల్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని పేజెస్ నేర్చుకున్నామండి, విల్ ఎండ్ టిల్ ఒక 7 to 8 పేజెస్ నేర్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజెస్ నేర్చుకున్నాం. ఈ టోటల్ 10 పేజెస్లో ఏదైతే నేర్చుకున్నామో అదే ఒరిజినల్ యాక్ట్ ఉంటుందా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒరిజినల్ ఉంటుందా? ఆ ఒరిజినల్ యాక్ట్లో మ్యాక్సిమంలో 2-3 పేజెస్లో అయిపోతుంది ఈ 10-11 పేజెస్ ఉందా. ఒరిజినల్ యాక్ట్ మీరు ఓపెన్ చేస్తే ఈ టోటల్ సెక్షన్స్, ఈ టోటల్ కంటెంట్ అంతా కూడా మ్యాక్సిమంలో 2-3 పేజెస్లో అయిపోతుంది. బట్ మనం 11 పేజెస్ నేర్చుకున్నాం. ఎందుకు 11 పేజెస్ నేర్చుకున్నాం అంటే, మనం వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ని ఎన్ని టైప్స్ కింద క్వశ్చన్స్ కింద అడగగలరు అనేది ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్లో రాసుకుంటూ వెళ్ళిపోయాం. ఒక కాన్సెప్ట్ని ఎన్ని టైప్స్లో అడగగలరు అంటే, ఒక యాక్ట్ మనం లైక్ రాసాం. అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్స్ ఉందని ఎగ్జాంపుల్స్ కూడా రాసాం. దీస్ ఆర్ ఆల్ ద లైక్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద అల్టిమేట్ ఎగ్జాంపుల్స్. మేము ఓన్గా ఫ్రేమ్ చేసినవి ఏం కాదండి, లైక్ ప్రీవియస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటన్నిటిని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తాం. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్లే. కాకపోతే ఫ్రేమ్వర్క్ ఎంసీక్యూలా లేదు ఇక్కడ, అంతే ఎగ్జాంపుల్లా ఉంది. సో మనం ఎంసీక్యూస్ చూసామంటే మీకు యాస్టీస్ ఇవే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి అక్కడ కూడా. అవుతుందా? సో అంటే ఇక్కడ మనం ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, అలాగే ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ రిలేటెడ్ కూడా ఇక్కడే నేర్చేసుకుంటున్నాం మనం. నాట్ ఓన్లీ కాన్సెప్ట్, ఎగ్జామ్ తరపున కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అవుతుందా? ఎగ్జాంపుల్స్ లైక్ క్వశ్చన్ బ్యాంక్, మన క్వశ్చన్ బ్యాంక్స్ వస్తాయి. క్వశ్చన్ బ్యాంక్లో అడిగే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎగ్జాంపుల్స్ కింద ఫామ్ చేసాం ఇక్కడ. సేమ్ యాస్టీస్
ఓకేనా. సో మన మెటీరియల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద అల్టిమేట్ మెటీరియల్. ఇంక మీరు ఇంకా వేరే మెటీరియల్స్ సెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నామో, ఏవైతే క్వశ్చన్ బ్యాంక్స్ చేస్తామో యాజ్ ఈజ్ అవే ఫాలో అవ్వండి. 100% క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. వస్తాయి, బోర్డ్ మెటీరియల్స్ కూడా వస్తాయి. ఈ బోర్డ్ మెటీరియల్లో కూడా ఇదే కంటెంట్ ఉంటుంది, సేమ్ యాస్టీస్. మీరు బోర్డ్ మెటీరియల్ చెక్ చేసుకోండి, యాస్టీస్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఏం చేంజ్ అవ్వదండి ఎక్కడ కూడా. చెప్పానా మీరు? కరెక్టే, ఆ ఎంసీక్యూస్ కూడా మనం ఇచ్చేస్తాం. బోర్డ్ మెటీరియల్ ఎంసీక్యూస్ కూడా మన మెటీరియల్లో ఉంటాయి. ఓకేనా, చెప్తున్నాను అదే కదా. బోర్డు మెటీరియల్లో మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ ఎగ్జామ్ మెటీరియల్స్లో ఉంటాయి, మన ఓన్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని లైక్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మన మెటీరియల్స్లో ఉంటాయి. క్లియర్? సో దట్స్ వై అల్టిమేట్ మెటీరియల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకేనా, చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఇంతవరకు అందరూ క్లియర్గా ఉన్నారా? సో దిస్ ఈస్ ద లాస్ట్ రివిజన్. లైక్ మనం ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని. సో ఈ తర్వాత లైక్ సింపుల్గా అయిపోతుంది ఇక, బికాస్ ఇప్పటివరకు మనం చదువుకుందంతా ఒక సెట్, ఇంతవరకు ఒక సెట్ నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి ఇక నెక్స్ట్ ఇంకో సెట్ నేర్చుకుంటాం. క్లియర్? ఓ చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. 1 minute. Otherwise we'll close for now and we'll start the class, we'll continue the class in afternoon session. Shall we close? Yes. So that's it. Thanks everyone. We'll meet in the next class. Bye.